నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. అంగన్వాడీ అంటే అందరికీ చాలా చులకనగా ఉంటుంది. గతంలో కూడా చూసాం మనం. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు అంగన్వాడీ కార్యకర్తలపైన అప్పటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అమానుషంగానే వ్యవహరించింది. ఆ తర్వాత ఆ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. సేమ్ అదే తరహాలో ఇప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వం చాలా అమానుషంగా వ్యవహరిస్తుంది. దాని ఫలితం కూడా ఉంటుందని చాలామంది చెప్తున్నారు. మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆమెతో చర్చ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఈ అంగన్వాడీ కార్యకర్తలపై జగన్ ప్రభుత్వం ఎస్మా కూడా ప్రయోగించారు. ఎలా చూడాలంటారు? అసలు వాళ్ళని వాళ్ళపైన ఎస్మా ప్రయోగించే హక్కు ఆ ప్రభుత్వానికి లేదు. అవును. ఎందుకు లేదంటే అసలు ఎస్మా ప్రయోగించాలి అంటే కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. అది అత్యవసర సర్వీస్ అయి ఉండాలి. అలాగే వాళ్ళు తాత్కాలికమైన ఉద్యోగులుగా కాకుండా పర్మనెంట్ ఉద్యోగులుగా ఉండాలి. పైగా వాళ్ళకి చాలా రకాల సదుపాయాలు ఇస్తూ ఉండాలి. అవును. ఇప్పుడు ప్రభుత్వం ఏమనాలి అంటే, మీకు పిఎఫ్ ఇచ్చాం, మీకు ఈఎస్ఐ ఇచ్చాం, మీకు పే స్కేల్ ప్రకారం పేమెంట్ ఇచ్చాము, ఇన్ని ఇచ్చిన తర్వాత మీకు నొప్పి ఏంటి? ఇది అత్యవసర సర్వీస్ అయినప్పుడు మీరు పనిచేయడానికి మీకు బాధ ఏంటి? అసలు ప్రజల కోసం కదా మీరు ఉన్నది. అలాంటప్పుడు మీరు సమ్మెలు చేసుకుంటా మీ పొట్ట గురించి మీరు సమ్మెలు చేస్తూ ఉంటే అత్యవసర సర్వీసులు ఎట్లా అని మాట్లాడే హక్కు మాత్రమే ప్రభుత్వానికి ఉంది. ఏది ఇవన్నీ ఇచ్చినప్పుడు మాత్రమే. ఇవ్వకోకుండా వాళ్ళు అడుగుతున్నది ఏదో ఆకాశం తీసుకొచ్చి నేల మీదకి దించమన్నట్లుగా వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించటము అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక పద్ధతైన ప్రభుత్వ విధానాలు అయితే లేవు. అక్కడ ఉన్నదంతా ఏంటి అంటే ప్రభుత్వ సలహాదారులు ఎక్కువైపోయారు. ఆ ప్రభుత్వ సలహాదారులు వాళ్ళ బుర్రలో ఏది మెరిస్తే అదే విధానం అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ సలహాదారులు ఒక సమస్య వచ్చింది రాష్ట్రంలో, పరిష్కారం చెయ్యండి అని అడుగుతున్నారు. అయితే సలహాదారులు ఎంతవరకు పరిష్కారం చేయగలుగుతారు? ఆ సలహాదారులకున్న నేర్పరితనం ఏంటి? వాళ్ళకున్న అర్హతలేంటి? వాళ్ళకున్న కమాండ్ ఏంటి ఆ సబ్జెక్ట్ పట్ల అంటే ఏమీ లేదు. ఇప్పుడున్న సలహాదారులు మొత్తము ఆ వైఎస్ఆర్ పార్టీకి ఎవరైతే అనుంగు శిష్యుల్లాగా ఉంటారో, పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పార్టీలో అందరికీ ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇవ్వలేరు. కాబట్టి ఇది ఒక నామినేటెడ్ పోస్ట్ లాగా తయారు చేశారు ఈ ప్రభుత్వ సలహాదారు అనేది. వీళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, మనని ఏ క్షణమైనా సలహాదారు పదవి నుంచి తీసేయచ్చు. అంటే ఆ సలహాదారుల సలహా పైన ఈ చిన్న ఉద్యోగస్తుల పైన అంతే. అసలు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం చిన్న లేదు పెద్ద లేదండి. ఈ సలహాదారులు ఏంటి అంటే వాళ్ళ పదవులను వాళ్ళు కాపాడుకుంటాం కోసం ఎవరినైనా బలి పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అసలు ఇది మా పరిధిలోకి రాదు అని చెప్పగలిగే ధైర్యం ఎవరికి ఉంది? అసలు వీటి గురించి ఆలోచించగలిగేది ఎవరు? ఆరోగ్య శాఖ మంత్రి పరిధిలో ఉంటుంది ఇది. అవును. చిన్న ఉద్యోగస్తులు మహిళా శిశు సంక్షేమ శాఖ కింద ఉంటది. ఆశా వర్కర్స్ దేమో ఆరోగ్య శాఖ కింద ఉంటది. ఈ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగస్తులు అంటే వీళ్ళంటే చులకన. ఏంటంటే ఒక రోడ్లు ఊడ్చే పారిశుధ్య కార్మికురాలికి కూడా, అంటే వాళ్ళకి తక్కువ ఇమ్మని కాదు నా ఉద్దేశం, వాళ్ళకంటే వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ చదువుకుని ఉంటారు. వీళ్ళు ఇంకొంచెము నైపుణ్యతతో కూడిన పని చేస్తూ ఉంటారు. స్కిల్ ఉంటుంది. మరి ఎక్కువ చదువుకుని నైపుణ్యం ఉన్న వాళ్ళు గురించి కూడా మీరు ప్రభుత్వం వాళ్ళు ఇలా చెయ్యడము, వాళ్ళ మీద సీతకన్ను నెయ్యడము, వాళ్ళని పట్టించుకోకపోవటము చూస్తూ ఉంటే జరుగుతున్నది ఏంటంటే, అసలు అక్కడ ఇదేమి పెద్ద బ్రహ్మ పదార్థం కాదు అర్థం కాకపోవటానికి. అంగన్వాడీలు అసలు ఏం పని చేస్తారు అనే దాని మీద అసలు ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉందా? ఇది అడ్మినిస్ట్రేటివ్ విషయం అండి. ఇది పొలిటికల్ ఇష్యూ కాదు. ఇది పూర్తిగా అడ్మినిస్ట్రేషను. ఆ అడ్మినిస్ట్రేషను, ఆ పరిధిలో ఉన్న ఐఏఎస్ ఎవరు? ఆ ఐఏఎస్కి మీరు పూర్తి అధికారాలు ఇచ్చారా, ఒక స్వతంత్రత ఇచ్చారా అని చూసుకుంటే వీళ్ళు ఎప్పటికీ ఇవ్వరు. ఇవ్వట్లేదు అనడానికి తార్కాణం ఏంటి అంటే కనుక, ప్రతి దానిలో ఈ ప్రభుత్వ సలహాదారుల జోక్యం ఎక్కువైపోయింది. అసలు ఒక మంత్రి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం మీరు ఎప్పుడన్నా విన్నారా?
ఒక కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం విన్నారా మీరు? అవును. ఒక అధికారి మాట్లాడడం విన్నామా? ఇదంతా పూర్తిగా బ్యూరోక్రసీకి సంబంధించిన విషయం. బ్యూరోక్రసీని పొలిటికల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయం ఉంటుంది, ఉండదని నేను అనట్లేదు. అవును. కానీ అసలు వాళ్ళకి హ్యాండే ఇవ్వకుండా మీరు ఇది చెయ్యండి అని వాళ్ళకి చెప్పుకోకుండా అందరూ హాయిగా ప్రశాంతంగా ఉన్నారు. ఈ ప్రభుత్వాలు నడిచిపోతాయిలే బీసెంట్ రోడ్లో నడిచినట్టు అని అనుకుంటున్నారు. ఎట్లా కుదురుతుంది? అంటే ఇప్పుడు ఎన్నికల నేపథ్యం అది, త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఈ అంగన్వాడీల వద్దకి పేరెంట్స్ వస్తారు, తల్లి వస్తుంది తమ పిల్లల్ని కోసం. ఈ రేపు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం పడుతుంది? మహిళలు అంటే సింపతి ఉంటుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మనము ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము జగనన్న గోరుముద్ద పెట్టాము, గోరుముద్దలు ఇస్తున్నాం, విద్యాదానం ఇస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, 9 నవరత్నాలు అనేవి వాళ్ళు పెట్టుకున్నారు కదా, పెన్షన్లు పెంచాము పాత ప్రభుత్వం కన్నా. ఇవన్నీ ఆలోచించి ఆటో వాళ్ళు డబ్బులు ఇచ్చేసాము, ఎవరికి వాళ్ళకి పంచిపెట్టేసేసాము ఖజానా మొత్తాన్ని. వాళ్ళే ఓట్లేస్తారు. మామూలుగా అసలు మనం చేయవలసిన సజావుగా జరగవలసిన పనులు జరగాల్సిన అవసరం ఏంటి అనుకుంటున్నారు. ఇప్పుడు నాకు పరిస్థితిని కనుక మనం బేరీ చేసుకుంటే ఏమనిపిస్తుందంటే, అక్కడ అంగన్వాడీల సమ్మె, ఇక్కడ ఎలక్షన్స్ ముందు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు. నాకు ఈ రెండు కొంచెం ఎందుకో సామీప్యంగా అనిపిస్తుంది. ఆ రోజు ప్రభుత్వము నిరుద్యోగుల సమస్య గురించి ఏ విధంగానూ ఒక సరి అయిన అవగాహనతో పనిచేయాల. ఏంటి, టీఎస్పీఎస్సీకి వదిలేశారు. ఆ టీఎస్పీఎస్సీ వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆ టీఎస్పీఎస్సీలో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో రాజకీయ పునరావాసం ద్వారా పెట్టిన సభ్యులు తప్పితే వాళ్ళు పేపర్లు అమ్ముకున్నారు, డబ్బులు చేసుకున్నారు. అంతేగాని వాళ్ళకి అసలు ఈ పరీక్షలు ఏంటి, ఈ పరీక్షా విధానం ఏంటి, అసలు ఉద్యోగాలు ఏంటి, నిరుద్యోగులు ఏంటి అనే జ్ఞానము విజ్ఞానము రెండూ లేవు వాళ్ళకి. ఇప్పుడు ఏపీలో అయితే కేవలం అంగన్వాడీ కాదు, పారిశుద్ధ్య కార్మికులు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అలా చేయడం వల్ల వీళ్ళెంత ఇక్కడ ప్రభుత్వము అధికారమే కోల్పోయింది. ఎందుకంటే ఇక్కడ ప్రతి నిరుద్యోగికి ఇంట్లో ఒక కుటుంబం ఉంటుంది ఊర్లో. వాళ్ళు ఊరికెళ్ళి వాళ్ళ కడుపు మంట ఆ తల్లిదండ్రుల్ని నయాను భయాను మనకి దళిత బంధు వచ్చిందని కానీ, లేకపోతే మనకి వ్యవసాయం సంబంధించి రైతు రుణమాఫీ ఉందని కానీ, రైతు బంధు ఉందని కానీ, మనకు బాగానే ఉంది కదా, వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయని చెప్పటానికి ఇళ్లలో వాళ్ళు ట్రై చేసినప్పటికీ కూడా మీ జీవితాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలా, అదే మాకు ఉద్యోగాలు వస్తే ఈ పెన్షన్ల కోసం మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు కదా, అందుకని వాళ్ళు మనకు ఉద్యోగాలు ఇవ్వకోకుండా మీకు ఎంగిలి మతుకులేసి మీతో ఓట్లు వేయించుకుంటున్నారు అని చెప్పిన పిల్లలు తీసుకొచ్చిన విప్లవం ఇది ఒక రకంగా. అంటే ఎన్నికలపై ఎలాంటి రిఫ్లెక్ట్ ఇచ్చింది అనుకుంటున్నారు ఈ అంగన్వాడీ సమస్య? ఇక్కడ ఇలా పనిచేసింది, ఇది ఏమాత్రం అర్థం చేసుకోకుండా ఆ ప్రభుత్వము ఎప్పుడైనా సరే చరిత్రలో మనకి ఏం జరిగినాయో చూసుకుని మనం జాగ్రత్త పడటం అనేది ఒక విధానం. ఇప్పుడు నిన్నగాక మొన్న 3 నెలలు కూడా కాలే ఇక్కడ ఎలక్షన్స్ జరిగి, మహా అయితే 2 నెలలు. ఈ ఎలక్షన్ల ముందు ఇలాంటి పని చేసుకోవడం ఏంటి, మనం ఇంత ముళ్ళకంపం తెచ్చి నెత్తి మీద పెట్టుకోవడం ఏంటి, కుంపటి నెత్తి మీద పెట్టుకోవడం ఏంటి అని కూడా ఆలోచించట్లే వాళ్ళు. ఎందుకు ఆలోచించట్లేదంటే వాళ్ళ ధీమా ధైర్యం ఏంటి అంటే ఒకటే, మనము నవరత్నాలు ఇచ్చాము, అందరూ పొలమని ఓట్లేసేస్తారు అనుకుంటున్నారు. కానీ అసలు ఈ అంగన్వాడీ సమస్యలు ఇలాగే ఉండడానికి కారణం ఏంటి అనేది కూడా ఆలోచించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఈ మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో నిధులు చాలా తక్కువ, బడ్జెట్ ఇవ్వలేదు. అందువల్ల వీళ్ళు అడిగే జీతాలు ఇవ్వలేకపోతున్నారు. కానీ ఈ అంగన్వాడీ వ్యవస్థ ఇటు స్కూల్కి వెళ్ళే పిల్లలకి, పుట్టబోయే పిల్లలకి మధ్యలో వీళ్ళు ఒక వారధి లాంటి వాళ్ళు, అంగన్వాడీ టీచర్లు అనేవాళ్ళు. వీళ్ళు ఏమేం చేస్తారు, అసలు ఒక ఇంట్లో బాల్య వివాహం జరుగుతుంది అనుకోండి, వీళ్ళు ఫోన్ చేస్తారు కలెక్టర్కి, డైరెక్ట్ ఉంటుంది వాళ్ళకి లింకు. కలెక్టర్కి ఫోన్ చేసి బాల్య వివాహం, సోషల్ సర్వీసే ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు ఇన్ని బాధ్యతలు వీళ్ళు మోస్తున్నారు అని తెలియని వెధవలు కొంతమంది, ఆర్జీవీ లాంటి వెధవలు, అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకుతున్న ఆ ఆర్జీవీ లాంటి వెధవ అంగన్వాడీ టీచర్లు మీరు చదువుకున్న దానికి మీకు ఇంతకంటే ఎక్కువ ఇవ్వాలా అని మాట్లాడాడు. ఒక్కసారి ఆంధ్ర వెళ్తే పీస్ కింద కొడతారు
ఆంధ్ర అంగన్వాడీ టీచర్ల ముందుకు వెళ్ళి మాట్లాడమని చెప్పండి. వాళ్ళు చేసే పని ఏంటో మాకు తెలుసు, మాకు కడుపు మండిపోతుంది ఒక రకంగా. అవును. ఇప్పుడు వాళ్ళు ఈ అమ్మ 17 ఏళ్ళకి పెళ్లి చేస్తున్నారు అనుకోండి, బాల్య వివాహాన్ని కబురు చేస్తారా? అలాగే బాల కార్మిక వ్యవస్థ ఏమన్నా ఉంది అంటే 1098కి వాళ్ళైనా కాల్ చేస్తారు, చైల్డ్ లైన్కి వాళ్ళే కాల్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత 18 సంవత్సరాల తర్వాత ఏ అమ్మాయికైనా పెళ్ళి అయింది అనుకోండి, ఆ ఊరికి కొత్త కోడలు వచ్చిందనుకోండి, ఆ అమ్మాయి గనక గర్భం దాలిస్తే గనక ఆ అమ్మాయికి, గర్భిణీతో ఉన్న అమ్మాయికి ఇవ్వాల్సినవన్నీ వీళ్ళే ఇస్తారు. ఇవన్నీ నోట్ చేసుకుంటారు. వాళ్ళకి కోడిగుడ్డు ఇస్తారా, పాలు ఇస్తారా, 7వ నెలలో మళ్ళీ సీమంతాలు చేయడం ఒకటి, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేసేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ బిడ్డ ఆమెకి 7వ నెలలో ఇవ్వాల్సిన టీకాల దగ్గర నుంచి, ఆశా వర్కర్ సాయంతో టీకాలు ఇప్పించడం దగ్గర నుంచి, అది అయిపోయిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకి టీకాలు ఇప్పించే దగ్గర నుంచి, మళ్ళీ ఆ బిడ్డకి పోషకాహారం అందించే వరకు, మళ్ళీ ఈ బిడ్డ పెరిగి పీరియాడికల్గా వేసే టీకాలన్నీ వేయడం, 9 రకాల టీకాలు ఉంటాయి. అవన్నీ ఆశా వర్కర్ సాయంతో పబ్లిక్ తో అంత అనుబంధం ఉంటది. పైగా ఇంకొక దారుణం ఏంటి ఈ మధ్యకాలంలో అంటే, ఈ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత వీళ్ళు ఇంతకు ముందు పుస్తకాల్లో రాసుకునే వాళ్ళు, ఏది ఈ డీటెయిల్స్ అన్ని, డేటా మొత్తం ఇప్పుడు ప్రతిరోజు వాట్సాప్ పెట్టాలి, అప్డేట్ పెట్టాలి. ఒక్కొక్కళ్ళు చెప్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. రాత్రి 12 అవుతుంది మాకు ఒక్కొక్క రోజు ఈ డేటాలన్నీ పంపకపోతే. అంటే సొసైటీతో ఇంత కనెక్ట్ అయిన వీళ్ళు రేపు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది? సొసైటీలో కనెక్ట్ అయ్యారు కాబట్టి, వీళ్ళ బాధ ఏంటో చూశారు కాబట్టి అంగన్వాడీలను ఇలా చూస్తున్నారు అంటే రేపు పొద్దున మన గతి ఏమవుతుంది? మనల్ని కూడా ఇలాగే చేస్తారా అని పేదవాళ్ళు కనుక ఒక్క నిమిషం ఆలోచించారనుకోండి, వీళ్ళకి ఓట్లు పడతాయి. అసలు నేను ఓట్ల ప్రకారం చూడమని కూడా నేను చెప్పట్లేదండి. మీ బాధ్యత ప్రకారం మీరు చూడండి. మీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, అంటే మీరు అధికారంలో ఉన్నంత వరకు, మీ ఆఖరి క్షణం వరకు. ఇప్పుడు ఒక మనిషి చచ్చే వరకు ఊపిరి ఎందుకు పీలుస్తాడండి? ఊపిరి పీల్చుకోకపోతే చచ్చిపోతాడు కాబట్టి. అలాగే అధికారంలో ఉన్నవాళ్ళు, ఒక ఎమ్మెల్యేను, ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి, వాళ్ళ అధికారం ఆఖరి క్షణం వరకు వాళ్ళు పనిచేస్తూనే ఉండాలి కదా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వీళ్ళు రాజీనామా చేసిన తర్వాత, అప్పుడు కూడా రాజీనామా చెయ్యరు కదా, ఎలక్షన్ తర్వాతే కదా. అంటే వీళ్ళు పని చెయ్యాల్సిందే. వీళ్ళు ఎవరి కోసం పనిచేయాలి? ప్రజల కోసమే పనిచేయాలి. పరిపాలన సజావుగా జరగాలంటే వీళ్ళు పని చేయాల్సిందే. వీళ్ళు ఎందుకు చేయరు అసలు పని? ఈ అంగన్వాడీలు ఎంత పని చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు ఈ పిల్లల్ని ఎవరినన్నా స్కూల్కి పంపలేదనుకోండి, మళ్ళీ ఆ పిల్లల్ని వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఆ పిల్లల్ని తీసుకుని వచ్చి అంగన్వాడీ స్కూల్లో పెట్టించుకుని వాళ్ళకి మధ్యాహ్నం ఒక రకమైన ఫుడ్ ఇస్తారు. అంటే అన్ని రకాల విటమిన్స్ అవన్నీ ఉన్న ఆహారాన్ని ఏదో అంటారండి వాళ్ళు, ఒక బియ్యము, పప్పులు అన్నీ కలిపి చేసి మధుర ఆహారం ఏదో అంటారు. ఆ ఆహారం ప్యాకెట్లు వాళ్ళకి ఇస్తారు తల్లిదండ్రులకి. ఈ ఫుడ్ పెట్టండి అని. వీళ్ళు మధ్యాహ్నం అదే ఫుడ్ పెడతారు ఇక్కడ. అంటే ఇన్ని పనులు వాళ్ళు చేస్తుంటే, ఇంత గుడ్డు చాకరీ వాళ్ళు చేస్తుంటే, వాళ్ళు అడిగింది ఏమన్నా ఆకాశం రాసిమ్మన్నారా, లేకపోతే మీ అధికారాలు రాసిమ్మన్నారా? ఎందుకు వాళ్ళంటే మీకు అంత చులకన? అంగన్వాడీలు అంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ బయటపడి మాట్లాడాడు, వీళ్ళు బయటపడి మాట్లాడట్లేదు. అంటే ప్రభుత్వం కూడా మొండిగా వ్యవహరిస్తుంది. చాలా మొండిగా ఉంది. వాళ్ళ ధైర్యం ఏంటి అంటే, అసలు ఈ అంగన్వాడీలతో మాకు లెక్క ఏంటి? అంటే దీని ఫలితం రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా పడుతుంది. ఇప్పటికైనా వాళ్ళు నిద్ర లేవాలి. ఇప్పటికైనా సరే. అసలు చాలా ఆలస్యం అయిపోయింది అంగన్వాడీలతో పెట్టుకుని. వాళ్ళని ఏ ప్రభుత్వం అయినా సరే, మీరు ఏ శాఖకు ఆ శాఖకి వాగాడంబరాలకు పోకోకుండా, డంబాచారాలకు పోకోకుండా, మహిళా శిశు సంక్షేమ శాఖకి మీరు నిధులు కేటాయిస్తే, అంటే ఇది ఒక్కదానికే అని కాదు, ఏ శాఖకైనా మీరు నిధులు కేటాయించారనుకోండి, అప్పుడు ఇంకా ప్రాబ్లం ఏముంది? మీరు శాలరీ పెంచాలంటే ఇవాళ మీరు చూడండి, రాత్రి 12 వరకు వాళ్ళు పనిచేస్తున్నారు అంటే, ఈ మన కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత కంప్యూటర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు రాత్రి 12 దాకా 11 దాకా అవసరమైతే నైట్ డ్యూటీలు చేస్తూ ఉంటారు. మేడం, ఏపీ పాలిటిక్స్ కనుక మనం చూసుకున్నట్లయితే షర్మిల ఎంట్రీ ఇచ్చారు అక్కడ, ఆ ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? షర్మిల ప్రభావం బాగా ఉంటుందండి. అందుకే వాళ్ళు భయపడిపోయి, షర్మిల ఇక్కడ ఇంట్లో లేని సమయం చూసి జగన్ వాళ్ళ అమ్మని కలవటానికి వచ్చాడు రాయబారం కోసం. మామూలుగా అయితే తల్లి కూతురు విడివిడిగా ఉండట్లేదు, కలిసే ఉంటున్నారు 24 గంటలు. తల్లితో ఎప్పుడు మాట్లాడాలి అన్నా కానీ కుదరని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఈమె ఇక్కడ లేని సందర్భం చూసుకొని, ఢిల్లీ వెళ్ళిన సందర్భం చూసుకొని
ఫోనుల్లో కంటే కూడా కలిసే మాట్లాడుకుందాము అనే ఉద్దేశంతో కేసీఆర్ వంక పెట్టుకుని కేసీఆర్ని చూడడానికి కూడా రాకోకుండా ఆగి 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 ఆ వంక పెట్టుకొని వచ్చి ఈ కార్యక్రమం అది అధికార కార్యక్రమం, ఇది అనధికార కార్యక్రమం. అసలు అప్పటి వరకు ప్లాన్లోనే లేదు. ఇదే కేసీఆర్ని చూసేది మాత్రమే ప్లాన్లో ఉంది. కానీ ఇది అసలు మనసులో ఉన్న ప్లాన్ ఇది, ప్రపంచానికి చెప్పిన ప్లాన్ అది. దాని ప్రకారం వచ్చి తల్లిని కలిశాడు. మరి ఏం మాట్లాడుకున్నారో వాళ్ళు, ఏమైందో తెలియదు. మరి రాజీ అయితే కుదిరినట్లేదు. రాజీ కుదిరితే గనక మరి షర్మిల కూడా నేను నా వ్యక్తిగత కారణాలతోటి నేను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానను, లేకపోతే ప్రస్తుతానికి నా రాజకీయ ప్రస్థానాన్ని ఆపానను ఏదో ఒకటి చెప్పేది కదా. ఇప్పుడు వీళ్ళ భయం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో మీరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ మూలాలు ఉన్నాయి. ఇంకా అవును, తెలంగాణ ఇచ్చారు అనే ఒక కోపం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ అయితే తగ్గదు కూడా. కాకపోతే వాళ్ళు సమయానుగుణంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాగూ లేదు కాబట్టి అదే ఒక పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్గా రాజశేఖర్ రెడ్డి బిడ్డగా కొడుగ్గా ఆయన వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అట్లా డెవలప్ అవడానికి కూడా షర్మిలే కారణం ఒక రకంగా. షర్మిల మాట్లాడి అంతా ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళడానికి, కాంగ్రెస్ అనుకూలమైన వాళ్ళని అటు పుష్ చేయడానికి వీళ్ళిద్దరూ కలిసి చాలా పనిచేశారు. పనిచేసిన తర్వాత పుష్ అయ్యారు వాళ్ళంతా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్ యొక్క విధానాలకు కావచ్చు, ఆయన నడవడిక వల్ల కావచ్చు, ఆయన పార్టీలో అంతర్గతంగా నేర్పే విధానాన్ని బట్టి కానీ అతనికి దూరం అవడానికి చాలామంది కాంగ్రెస్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇది అంతర్గతంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు. మరి వీళ్ళిద్దరి మధ్య నిజంగా గొడవ ఉందా, డ్రామా అనుకుంటున్నారా? నిజంగా గొడవ, పెళ్ళికి వెళ్తారా? పెళ్ళికి పిలిచినందువల్ల వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు లేవని కానీ అనుకోవటానికి ఏముంది చెప్పండి. వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు, ఏ గొడవలు లేకపోతే ఆవిడ ఇక్కడ తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టాల్సిన అవసరం ఏంటి? అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ తీసుకోవటానికి సిద్ధమయ్యి కాంగ్రెస్ పార్టీలో తను పెట్టిన పార్టీని విలీనం చేయడం కావచ్చు, బాధ్యతలు తీసుకునే అవసరం ఏముందండి షర్మిలకి? షర్మిల కనుక నిజంగా అలాంటి ఉద్దేశమే ఉంటే కనుక, ఏది ఇవన్నీ ఉత్తిత్తి గొడవలే అన్న ఉద్దేశమే ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇంటెలిజెన్స్ లేదంటారా? అంటే రేపు తేలిపోద్ది అనుకుంటా, పెళ్ళికి వెళ్తే వెళ్ళినా కానీ పెళ్ళే, అది వ్యక్తిగతమైన విషయం. పెళ్ళికి వెళ్ళారు, వచ్చారు. పెళ్ళికి వెళ్ళినప్పుడు రాజకీయ వైరం ఉన్నవాళ్ళు, బద్ధశత్రువులు కూడా పెళ్ళిళ్ళకి వెళ్తారు, మీరు గమనించే ఉంటారు. ఒకప్పుడు ఉండేది కాదు ఇది. కమ్యూనిస్టుల పెళ్ళిళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళ పెళ్ళిళ్ళకి కమ్యూనిస్టులు వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు అట్లా కాదు, అందరి పెళ్ళిళ్ళకి అందరూ వెళ్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా వస్తాడు పెళ్ళికి. అదేం పెళ్ళికి వచ్చిన దాన్ని బట్టి మనం ఒక నిర్ణయానికి రావటం కరెక్ట్ కాదు. కానీ ఆమె అన్న మీద కోపంతో తన తండ్రి వారసత్వంగా రావాల్సినవి రాలేదని, అలాగే రాజకీయం కూడా ఒక రకంగా వారసత్వమే, ఆవిడకి ఎందుకు ఇవ్వలేదండి? ఆవిడ జగనన్న బాణంగా ఆవిడని వాడుకున్న తర్వాత కూరలో కరివేపాకు కంటే హీనంగా ఆవిడని పక్కన పెట్టేయడం ఎంత దారుణం. ఆవిడకి ఎంపీ సీట్ ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? ఆవిడకి ఇవ్వచ్చు కదా. పైగా కడప ఎంపీ సీటు షర్మిలకి ఇస్తే నేను విత్డ్రా అవుతానని వివేకానంద రెడ్డి చెప్తే కూడా వినకుండా అవినాష్ రెడ్డి కోసం ఆవిడకి అన్యాయం చేశారు కదా. మరి ఇంత చేసిన తర్వాత ఆవిడని ఆర్థికంగా ఇబ్బంది పెట్టి, రాజకీయంగా ఇబ్బంది పెట్టి, ఇప్పుడు పార్టీ మారిందని ఆవిడని వ్యక్తిగతంగా కూడా ఇబ్బంది పెట్టడానికి సిద్ధమయ్యారే. వ్యక్తిగతంగా ఆవిడ వ్యక్తిగత జీవితంలో కూడా ప్రవేశించి ఆవిడ వ్యవహార శైలిని కూడా తూర్పారబడుతూ విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది కదా వైఎస్ఆర్ మీడియా నుంచి, ఆవిడ భర్త దగ్గర నుంచి. అసలు ఆవిడకి వైఎస్ఆర్ ఇంటి పేరు వైఎస్ అని పెట్టుకునే హక్కు కూడా లేదు అని మాట్లాడుతున్నారు. మరి ఇంత చేస్తూ ఉన్నప్పుడు మరి ఇంకా ఆవిడకి సత్సంబంధాలు ఎట్లా ఉంటాయి చెప్పండి? ఇది రాజకీయాల మీద చాలా ప్రభావం ఉంటుంది. ఇప్పుడు రేపు పొద్దున కాంగ్రెస్ వాళ్ళందరూ షర్మిల వైపు వస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తాన్ని చంద్రబాబు నాయుడు చీల్చుకుని ఆయన గెలిచే అవకాశం ఉంటుంది. షర్మిల అయితే గెలుస్తుందని కాదు, కానీ ఒక కాంగ్రెస్ వాళ్ళందరినీ ఓడించడానికే పనికొస్తుంది ఆవిడ. ఓడించడానికి ఒకటి, భవిష్యత్తులో కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి పనికొస్తుంది. పాత కాంగ్రెస్ వాళ్ళందరూ ఈమె దగ్గరికి వస్తారు.